తవళే తన నోరుతోనే నశిస్తుంది. ఒక గ్రామంలో లలిత అనే యువతి నివసించేది. ఆమె తెలివైనదే కాని అవసరానికి మించి మాట్లాడే అలవాటు ఉండేది. ఏ విషయం విన్నా పూర్తిగా తెలుసుకోకముందే తన అభిప్రాయాన్ని వెంటనే చెప్పేది. అందరి ముందు తానే అన్నీ తెలుసన్నట్లు మాట్లాడేది. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామస్తులందరికీ బాధ్యతలు అప్పగించారు. లలితకు సరుకులు కొనుక్కొచ్చే పని ఇచ్చారు. కాని ఆమె, "ఈ పని చాలా సులువు. నేను ఒంటరిగా చేసేస్తాను" అని గర్వంగా చెప్పింది. బజారులో సరుకులు కొనేటప్పుడు ధరలు, పరిమాణాలు సరిగా చూసుకోకుండా మాట్లాడుతూనే కొనేసింది. దుకాణదారుడు చెప్పిన వివరాలను కూడా పూర్తిగా వినలేదు. "నాకు అన్నీ తెలుసు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పండుగ రోజు వచ్చేసరికి కొన్ని సరుకులు తక్కువగా, కొన్ని ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. గ్రామస్తులు అడిగినప్పుడు లలిత తన మాటలతోనే గందరగోళంగా సమాధానాలు చెప్పింది. ఆమె మాటలే ఆమె చేసిన తప్పును బయటపెట్టాయి. అప్పుడు ఒక పెద్దవాడు మెల్లగా అన్నాడు, "ఎక్కువగా మాట్లాడేవాడే తన మాటల వల్ల ఇబ్బందుల్లో పడతాడు." గ్రామస్తులు అడిగినప్పుడు లలిత తన మాటలతోనే గందరగోళంగా సమాధానాలు చెప్పింది. ఆమె మాటలే ఆమె చేసిన తప్పును బయటపెట్టాయి. అప్పుడు ఒక పెద్దవాడు మెల్లగా అన్నాడు, "ఎక్కువగా మాట్లాడేవాడే తన మాటల వల్ల ఇబ్బందుల్లో పడతాడు. కవళే తన నోరుతోనే నశిస్తుంది." నీతి: అవసరానికి మించి మాట్లాడటం మనకే నష్టం చేస్తుంది.